చెప్పండి మేడం, ఎంతసేపటి నుంచి మీరు ఇక్కడికి ధర్నా చేయడానికి వచ్చినారు? ఎక్కడి నుండి వచ్చినారు? మెయిన్ డిమాండ్స్ ఏంటి అసలు మీవి? నా పేరు మీనా, CI2 హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ని. ఈరోజు మేము ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ధర్నాలో అనేది ఉన్నాము. ప్రభుత్వము అనేక ఇంతకుముందు ఉన్న BRS గవర్నమెంట్ కూడా ఆశాల పట్ల మొండి వైఖరి వహించింది. మేము పెద్ద ఎత్తున సమ్మె చేసి ఆ ప్రభుత్వాన్ని గద్దె దించాము. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీద ఒక నమ్మకంతో గెలిపించుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాకు ఒక నమ్మకం ఉండే, వెంటనే వేతనాలు పెంచుతానని తన మేనిఫెస్టోలో కూడా ఆశాలకు వేతనాలు పెంచుతానని పెట్టింది. ఇప్పటి వరకు ఇన్ని నెలలు అవుతున్నా వచ్చే ప్రభుత్వము ఆశాలకు సంబంధించిన వేతనం మీద చర్చ జరగట్లేదు. పెంచిన పాపాన గవర్నమెంట్ వచ్చి కూడా ఓన్లీ 7 to 8 months మాత్రమే అయింది. అయితే అసెంబ్లీ జరుగుతుంది, 23 నుండి అసెంబ్లీ జరుగుతుంటే ఈ రోజు వరకు కనీసం ఆశాల టాపిక్ అనేది లేదు. ఆశాలకు సంబంధించిన అసలు ఏమి చర్చ అనేది లేదు. మేము ఇంతకుముందు అసెంబ్లీ ప్రారంభం కంటే ముందు ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా కలిసాము. మా నిరవధిక సమ్మెకు సంబంధించిన కోరికల పత్రాన్ని కూడా మేము వాళ్ళకి అప్పీల్ కూడా చేసుకున్నాము. మేము వెంటనే అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఇప్పటిదాకా అసలు పార్లమెంట్లో ఎంపీ చర్చించలే, అసెంబ్లీలో ఎమ్మెల్యే చర్చించలేదు. మాతోనే అన్ని సేవలు చేయించుకుంటున్నారు, అన్ని పనులు చేయించుకుంటున్నారు. మేము శ్రమదోపిడికి గురవుతున్నాము. మేము ఆశాలము అంటే ఓన్లీ చిన్న పిల్లలకు సంబంధించింది, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, ఇట్లాంటి వాళ్ళకే మేము సేవ చేయాలి. మేము ఆ సేవనే చేస్తూ అదనంగా మాకు ప్రభుత్వం పథకాల పనులు, ప్రభుత్వం పనులు, రాజకీయ నాయకుల పనులు, ఎలక్షన్ డ్యూటీలు, అట్లాగే తడి చెత్త, పొడి చెత్త, స్కూటమి అంటే ఒక TB పేషెంటు తనకు తెమడ వచ్చినప్పుడు ఆ తెమడని డబ్బాలో ల్యాబ్ దగ్గరకు తీసుకెళ్ళి ఉంచిన తర్వాత ఆ డబ్బాని ఆ పేషెంట్ ల్యాబ్కు తీసుకెళ్ళాలి. పేషెంట్తో పంపించకుండా ఆశాలతో మోపిస్తూ ల్యాబ్కు తీసుకెళ్ళినప్పుడు ఆ డబ్బా మూతను ఓపెన్ చేస్తే దాంట్లో నుంచే స్మెల్ స్ప్రెడ్ అయ్యి వీళ్ళు TBకి అటాక్ అవుతున్న పరిస్థితి. పిట్టల్లాగా ఆశాలు రాలిపోతున్నారు. కాబట్టి మాకు ఖచ్చితంగా 50 లక్షల ఇన్సూరెన్సు హామీ ఇచ్చింది. 50,000 మట్టి ఖర్చులకి, 18,000 వేతనము. మాకు ఏఎన్సీలు, PNCలు అనే పేర్లతో టార్గెట్లు పెట్టొద్దు. మేము ఒక్క ANC తెస్తేనే మాకు ఫుల్ జీతం పడాలి. పారితోషికం అసలు జీతం అనేదే లేదు. మాకు పీస్ రేట్ వర్క్ లాగా ఇస్తున్నారు, పీస్ రేట్ రూపంలో ఇస్తున్నారు. నువ్వు ఇన్ని కేసులు దే నీకు ఇంత జీతం ఇస్తానని చెప్తున్నారు. అది సరైంది కాదు. మాకు శ్రమ దోపిడీ ఎక్కువ అవుతుంది, అధికారుల వేధింపులు పెరిగిపోతున్నాయి, అట్లాగే మాకు పని భారాన్ని పెంచుతున్నారు. ప్రతి ఒక్క వర్కు ఈరోజు ప్రభుత్వం చేయాల్సిన పనులు కూడా మాతోనే చేయిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అసెంబ్లీలో చర్చ నడుస్తుంది. కాబట్టి ఈరోజు జరిగిన ఈ ప్రభావము చర్చ జరపాలి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మా నుంచి విన్నపం ఏంటంటే మా వేతనం మీద ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మేము ఇంకా ఎంత పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. జాబ్ చార్ట్ని ప్రకటించండి. ఆశ గీ పనే చేయాలి, గీ పని చేయకూడదు అనేది. మేము మనుషులము, మేము యంత్రాలం కాదు. ఒక యంత్రాలతో చేయిస్తున్నట్టుగా ఉన్నారు. సమయ పాలన లేదు. మాకు భర్త, ఇల్లు, సంసారం, పిల్లలు అనేది లేదు. మేము గర్భవతులుగా ఉన్నా మా నుంచి మేము పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు. క్యాజువల్ లీవులు లేవు, వీక్ ఆఫ్లు లేవు, పండగ సెలవులు లేవు, బోనస్లు లేవు, మాకు ఎలాంటివి కూడా లేవు. రిజిస్టర్లు కూడా లేవు, మేమే కొనుక్కోవాలి. సెల్ ఫోన్ల రీఛార్జ్ మేమే చేసుకోవాలి. ఒక పేషెంట్ గర్భిణీ స్త్రీని డెలివరీ అయ్యేదాకా అప్ అండ్ డౌన్ ఛార్జీలు కూడా వచ్చే 9,000 మేమే పెట్టుకోవాలి. అసలు ఎట్లా అంటే మమ్మల్ని ఒక మిషన్ల లాగా, ఒక యంత్రాల. ఫైనల్గా మీరు గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము గవర్నమెంట్ని డిమాండ్ చేయడం ఏంటంటే, అసెంబ్లీ నడుస్తుంది కదా, మాకు 23 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి 18,000 వేతనాన్ని పెంచి ఫిక్స్డ్ చేయాలి. రెండోది ESI PF, ఉద్యోగ భద్రత, అట్లాగే పని భారాన్ని తగ్గించాలి, టార్గెట్లు పెట్టొద్దు. వీటితో పాటు ANM, GNMగా వెంటనే మాకు ప్రమోషన్లు ఇవ్వాలి. మాకు పర్మనెంట్ చేయాలని కూడా మా మేజర్ డిమాండ్లు.